మిత్రులందరికీ నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్‌కి స్వాగతం. 1972లో కూడా తెలుగులో చక్కటి కుటుంబ కథా చిత్రాలు చిన్న హీరోలు, పెద్ద హీరోలు ఎవరైనా సరే ఒక ఫ్యామిలీ స్టోరీతోనే చేసేవారు. 72లో మనం పరిశీలిస్తే 'అక్కినేనిది దత్తపుత్రుడు' గాని, 'మంచి రోజులు వచ్చాయి' గాని, ఎన్టీఆర్‌ది మనం చూస్తే ముఖ్యంగా 'బడిపంతులు' గాని, హీరో కృష్ణది 'ఇల్లు ఇల్లాలు', 'పండంటి కాపురం' కానీ, ఇక శోభన్ బాబు గారు మనం చూస్తే 'మానవుడు దానవుడు' అదే సంవత్సరం 'సంపూర్ణ రామాయణం' కూడా వచ్చింది. ఇలా పెద్ద హీరోలు, చిన్న హీరోలు అందరూ కూడా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ లేదంటే కొంత సెంటిమెంటు, మెలో డ్రామా ఇవన్నీ కలిపి ఉండేవి. ఆ సమయంలో చిన్న సినిమాలు నిజంగానే తట్టుకోవడం కష్టమేమో. అలాంటిది 72లో వచ్చేటటువంటి ఒక రీమేక్ చిత్రం ఒక విధంగా తెలుగులో సంచలనం సృష్టించింది. ఆ సినిమా పేరు 'కలెక్టర్ జానకి'. 'కలెక్టర్ జానకి' 72 మార్చి 10న విడుదలైంది. విచిత్రం ఏంటంటే అదే సంవత్సరం జమున గారు 2 ఐడెంటికల్ రోల్స్, ఇండిపెండెంట్ ఉమెన్ రోల్స్ పోషించారు. ఒకటి ఈ మార్చిలో వచ్చినటువంటి 'కలెక్టర్ జానకి', తర్వాత ఆగస్టులో వచ్చినటువంటి 'పండంటి కాపురం'. అంటే రెండు చోట్ల కూడా ఆవిడ అంటే మోసగింపబడిన ఆ స్త్రీ పాత్ర అని చెప్పడానికన్నా సరే ఒక విధంగా అలాంటి పాత్రే. అంటే కొంత భర్త చేత లేదంటే ప్రేమించిన వాడి చేత తిరస్కారం కాదు కానీ ఆ రిలేషన్ కంటిన్యూ కాని పాత్ర రెండు నాణానికి రెండు కోణాల్లో ఉంటాయి. 12 కాపురంలో ఆవిడ రివెంజ్ తీసుకునే టైప్లో ఉంటుంది పాత్ర. ఇక్కడేమో కరెక్ట్గా ఉన్నా కూడా భర్త కనిపించగానే తనకన్నా కింద స్థాయి ఉద్యోగం అయినా సరే లేచి నిలబడి గౌరవించేటువంటి మనస్తత్వం. ఇలా 2 క్యారెక్టర్స్ వాడు పోషించారు. ఇంతకీ 'కలెక్టర్ జానకి' 'ఇరు కొడగల్' అనేటువంటి ఒక తమిళ సినిమా ఆధారంగా తెలుగులో తీశారు. ఇది కూడా జెమినీ వాళ్ళు తెలుగులో తీసిన సినిమా. తమిళంలో వాళ్ళు తీయల. తమిళంలో బాలచంద్ర గారు డైరెక్షన్ చేశారు కళాకేంద్ర మూవీస్ తరఫున. విచిత్రం ఏంటంటే తమిళ సినిమాలో షావుకార్ జానకి ఆవిడ అడిగి ఈ సినిమాలో నటించారట. ఈ పాత్ర నేను చేస్తాను, నాకు ఇవ్వండి అని చెప్పాను. ఆవిడ నటించిన ఆ పాత్ర 'కలెక్టర్ జానకి'. అదే తెలుగు సినిమా పేరు 'కలెక్టర్ జానకి' అని మార్చారు. ఇదే సినిమాని కన్నడంలో కూడా మళ్ళీ తీశారు. 'ఇరు రేఖెగలు' అనేటువంటి పేరు అక్కడ పెట్టారు. హిందీలోనేమో 'సంజోగ్' పేరుతోటి తీశారు. సరే, మనం 'ఇరు కొడగల్' సినిమాకి వచ్చినట్లయితే ఈ అప్పట్లో తమిళ సినిమాలు కూడా కొంత స్టేజ్ అడాప్టేషన్ సినిమాల్లో ఉండేది. మన వాళ్ళు నవలలు చేసినట్టుగా అక్కడ వాళ్ళు స్టేజ్ నాటకం ఏదైతే పాపులర్ అవుతుందో ఆ పాపులర్ స్టేజ్ నాటకాన్ని సినిమాగా మలిచేవారు. అలా 'ఇరు కొడగల్' అదే పేరుతోటి ఆ సినిమాని తీశారు. దాన్ని రాసిన వారు జోసెఫ్ ఆనందన్. విచిత్రంగా బాల్చందర్, జెమినీ గణేశన్ మనకు గుర్తునే ఉంటుంది. 88లో రుద్రవీణ ఇద్దరు కలిసి చేశారు. అయితే 69లో ఇది తమిళ సినిమా 69 అక్టోబర్ 2 విడుదలైంది. అక్టోబర్ 2 విడుదలైన ఈ సినిమా తమిళంలో మంచి విజయం సాధించింది. అక్కడ జాతీయ పురస్కారం బాలచందర్కి మొదటిసారిగా లభించింది. అది బెస్ట్ రీజనల్ ఫిల్మ్ కింద అవార్డు పొందింది. అలాగే రజత పథకం కూడా పొందింది. తెలుగులో వచ్చేప్పటికి దీన్ని జెమినీ వారు ఎస్ఎస్ బాలన్ ఆయన దర్శకత్వం వహించారు. నిర్మాత కూడా ఆయనే. సంగీతం వి కుమార్. జెమినీ సినిమాస్కి, కళాకేంద్ర సినిమాకి కూడా వి కుమార్ సంగీతం చేశారు. అది చిత్రం. 72 మార్చి 10న విడుదలైన ఈ సినిమా నాకు వయసు అప్పుడు 11 ఏళ్ళు. బందర్లో మినర్వా థియేటర్లో వచ్చింది. ఈ సినిమా బహుశా నేను మా అమ్మగారితో వెళ్ళినటువంటి నాకు గుర్తుంది. ఆ రోజుల్లో మరి ఎక్కడ విన్నావు కానీ పాటలు బాగా రిజిస్టర్ అయిపోయిన పాటలు. ముఖ్యంగా 2 పాటలు. ఒక పాట గుర్తు చేస్తాను. పాట ఆగిందా ఒకరు సీటు గోవిందా. ఈ దాని ఏమంటాం మనం, మ్యూజికల్ చైర్స్ ఆట ఉంటుంది కదా, ఆటలో వచ్చిన పాట. అది చాలా బాగా హిట్ అయిన పాట. మరొకటేమో 'ఉచితివా బాల్య మిత్రమా ఏమి తెచ్చితివో నాకు చెప్పుమా' అనేటువంటి కుచేల హరికథ, కుచేలోపాఖ్యానం హరికథ ఉంటుంది. ఈ 2 కూడా చాలా పాపులర్ పాటలు.
ఇంకో పాట ఉంది, ఆ, జమున ఆ, జయంతి వీళ్ళ మధ్య, నీవు అనుకున్నది అసలే కాదంటే నేను అనుకున్నది ఇలలో సత్యం అనేటువంటి ఇద్దరు ఒక ప్రశ్న ఆన్సర్ లా సాగుతుంది పాట. ఈ పాటలన్నీ కూడా నారాయణ రెడ్డి గారు రాశారు, సంభాషణలేమో రాజశ్రీ రాశారు. అయితే సాధారణంగా ఇట్లాంటి సినిమాలు మక్కి తీస్తారు కదా, మక్కిగానే సాగుతుంది. కానీ క్లైమాక్స్ ఎందుకో ఈ సినిమాని మార్చారు. తమిళ్ క్లైమాక్స్లో ఏమవుతుందంటే అక్కడ ఫస్ట్ కథ ఒకసారి చెప్పుకున్న తర్వాత క్లైమాక్స్కి వెళ్దాం. కథ ఏమిటంటే, మొదట కలెక్టర్ జానకి అనే ఆవిడకి మొదట పెళ్ళి అయిన తర్వాత ఆ భర్త కనపడకుండా పోవటం, ఆవిడ వెర్షన్, ఆవిడ తండ్రి వెర్షన్ భర్త వదిలేసి వెళ్ళిపోయాడు అన్నప్పుడు ఆ తండ్రి చాలా బాధపడి ఛాలెంజ్గా తీసుకుని నా కూతుర్ని కలెక్టర్ చేస్తానని చెప్పి కలెక్టర్ని చేస్తాడు. అప్పుడు కలెక్టర్ అవుదాం అన్నటువంటి ఈ పెళ్లి చేసుకున్న వ్యక్తి ఏమో ఇద్దరు ఎక్కడ విడిపోతారు. ఆ విడిపోయిన తర్వాత మళ్ళీ భార్యను వెతుక్కుంటూ వస్తాడు. మేనమామేమో కట్టుగా చెప్తాడు నీ భార్య పోయింది అని చెప్పి బాధ నటిస్తాడు. తల్లికి ఇష్టం ఉండదు, తల్లిదండ్రులకి ఇష్టం లేకపోయినా చేసుకుంటాడు ఆ పెళ్ళి. సో ఇద్దరు కలిసి ఒకే చోట పనిచేసినప్పుడు ఇతను హెట్లర్గా ఉంటాడు, ఆవిడ కలెక్టర్గా వస్తుంది. ఆ కలెక్టర్గా వచ్చినప్పుడు ఏమవుతుంటే సరే అపార్థాలు అపోహలు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇద్దరు కలుసుకునే సమయంలో ఇక్కడ హీరోకి మొదటి భార్యతో కొడుకుంటాడు, రెండో భార్యతో కొడుకుంటాడు. వీళ్ళిద్దరూ కలిసి స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు ఒక కొడుకు పోవడం తటస్థిస్తుంది. ఆ పోయిన కుర్రవాడు కలెక్టర్గా వేసినట్టుంటే మొదటి భార్య కొడుకు కావడంతో ఎప్పుడైతే అపార్థాలు తొలగిపోతాయో ఈ హీరో గారి రెండో భార్య తన కొడుకుని అక్కగారికి ఇచ్చేస్తుంది. అసలు వాళ్ళిద్దరూ ఆవిడకేదో ఏను అసైన్మెంట్ రావటం అటు వెళ్ళిపోవటం జరుగుతుంది. ఇది తమిళ సినిమా అండి. తెలుగు సినిమా వచ్చేటప్పటికీ చివర్లో అపార్థాలు తొలక్క ముందు జయంతి పాత్ర ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది కొండకి దూకేయడానికి. అప్పుడు ఎప్పుడైతే జయంతి ఆత్మహత్యకు కొండెక్కడం మొదలు పెడుతుందో కరెక్ట్గా నటించినటువంటి జీవన పాత్ర కూడా ఆవిడ వెంట వెళ్ళి ఆ ఆత్మహత్యను ఆపే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఆ ప్రయత్నంలో అక్కడ డైనమైట్స్ పెడతారు. ఆ డైనమైట్స్ పేలి ఇద్దరికి గాయాలు అవుతాయి. గాయాలు అయిన సందర్భంలో జమునకు ఎక్కువ గాయాలయ్యి ఆవిడ ప్రాణాలు పోతాయి. జయంతి పాత్రకేమో కళ్ళు పోతాయి. చివరికి ఎలా మార్చారంటే ఆ కళ్ళు ఈవిడికి పెడతారు. జమున పాత్ర ఆ పాత్ర కళ్ళు జయంతికి అమరుస్తారు. ఆవిడకి దృష్టి వస్తుంది. అది ఎండ్ అవుతుంది సినిమా. అంటే సాధారణంగా క్లైమాక్స్ పెద్ద మార్చరు, కానీ ఎందుకనో మరి ఎవరి ఐడియా ఏమో కానీ క్లైమాక్స్ ఈ విధంగా మరి తెలుగు ఆడియన్స్ త్యాగం కోరుకుంటారని చెప్పేమో క్లైమాక్స్ మార్చారు. ఏమైనప్పటికీ ఇంచుమించుగా అక్కడ నాగేష్ ఒక కమెడియన్లా ఉంటాడు తమిళ సినిమాలో, తెలుగులో ఆ పాత్రని నాగభూషణం చేస్తారు. అలాగే తెలుగులో జమున తండ్రిగా ధూళిపాలు నటిస్తారు. అలాగే జగ్గయ్య తల్లిదండ్రిగా నిర్మలమ్మ, సిహెచ్ వెంకటేశ్వరరావు గారు నటిస్తారు. జయంతి తండ్రిగానేమో సిహెచ్ నారాయణరావు నటిస్తారు. పిజే శర్మ కలెక్టర్ గారి పిఏగా నటిస్తారు. సో ఇవి ముఖ్యమైనటువంటి ఈ పాత్రలు అనమాట. కేవీ చరణ్ కూడా మంచి పాత్ర పోషిస్తాడు. ముఖ్యంగా వచ్చితివా బాల్య మిత్ర మా పాటలో బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతమైన మిమిక్రీతో పాట సాగుతుంది, చాలా పాపలు చెప్పుకున్నాం కదా. అందులో పట్టాభి భాగవతారు భజనలు పాడతారు, ఆయన సహకార గానం అందిస్తారు. నిజంగా తెలుగు పాట నేను తమిళ వెర్షన్లో మీరు పాట చూడండి, పాట ఆగిందా ఒక సీటు గోవింద అనే పాట పూర్తిగా ఇలా ఉండదు. తెలుగు పాట ఇంకా ఇంప్రూవైజ్డ్గా ఉంది. సో అలా కొంచెం తమిళ వాసనలు క్యారెక్టర్స్ మనకి కొంచెం తమిళ వాతావరణానికి అనుకూలంగా ఉన్నట్టుగా అనిపించిన కలెక్టర్ జానకి సినిమా మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకర్షించింది. నా బాగా గుర్తు. ఆ రోజుల్లో నేను బందర్లో ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ సినిమాకి చూడాలి అని చెప్పి బాగా గట్టిగా నిర్ణయించుకున్నారు.
నేను అప్పుడు ఐ థింక్ 6th క్లాస్లో ఉన్నాను. బందరు జే బ్రాంచ్లో చదువుతున్నప్పుడు వాళ్ళు బాగా చూడాలని నిర్ణయించుకున్నారు. బందర్లో చాలా రోజులు ఆడింది. ఈ సినిమా విడుదలైన అన్ని కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. అంటే ఆ సినిమా బడ్జెట్కి రేంజ్కి 50 రోజులు ఆడింది. తర్వాత మరి ఎన్ని 100 రోజులు ఆడిందేమో కానీ 50 రోజులు మాత్రం విడుదలైన అన్ని చోట్ల ఆడింది. తమిళ్కి తెలుగు తేడా నాకు అనిపించింది ఏంటంటే నిజంగా జమినీ గణేశన్ గారు తమిళంలో బాగా చేశారు, తెలుగులో జగ్గయ్య బాగా చేశారు. అలాగే బట్ షావుకార్ జానకి ఆవిడది ఒక హుందాతనం, తెలుగులో జమున గారిది ఇంకో హుందాతనం. బట్ జయంతి గారు తమిళంలో చేశారు, అలాగే తెలుగులో కూడా చేశారు. ఇక మిగిలిన పాత్రలో అందరూ ఉన్నారనుకోండి. బట్ నాగేష్ ఇంకొంచెం మోర్ కామెడీ టచ్ ఇచ్చారు. అసలు నాగభూషణ కొంచెం పెద్ద ఆయనగా ఉంటాడు కానీ బట్ ఆయన చాలా వరకు న్యాయం చేశారనే చెప్పాలి. సో ముఖ్యంగా పాటలు ఉన్న 3 పాటలు 4 పాటలు నారాయణ రెడ్డి గారే రాశారు. అలాగే డైలాగ్స్ రాయశ్రీ రాశారు. డైలాగ్స్ చక్కగా ఉన్నాయి. తమిళ సినిమాలో ఏమిటి నాకు నవ్వొచ్చింది అంటే హీరోలు హీరోయిన్లు అందరికి కూడా లిప్స్టిక్ విపరీతంగా పెట్టేశారు. జమినీ గణేశన్ వాళ్ళందరూ కూడా కొంచెం చూడడానికి చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. తెలుగులో అలాంటి సమస్య లేకుండా తీశారు. అంతగా నటనా పరంగా చూస్తే ఒక విధంగా నాకు జగ్గయ్య గారే జమినీ గణేశన్ కన్నా బాగా చేశారనిపించింది. జగ్గయ్య గారు దాంట్లో ఒక విషాదాన్ని ఆయన చాలా బాగా ప్రతిఫలించారు తెలుగు సినిమాలో. అలాగే జమున కూడా ఒక సంఘర్షణ, ఒక బాధ వాటిని బాగా ప్రతిఫలించింది. సరే మిగిలిన వాళ్ళందరూ జయంతి లేదంటే వాళ్ళందరూ కూడా ఎవరి పాత్ర వాళ్ళు పోషించినా కరెక్ట్ జానకి నాకు బాగా ఎందుకు గుర్తుండిపోయిందంటే అప్పట్లో అది జమినీ వాళ్ళు తీసినటువంటి ఒక కలర్ సినిమా. దాంతోపాటుగా ఒక మార్చి 10 వచ్చిన తర్వాత బహుశా అప్పుడే ఎగ్జామ్స్ అయిపోయినాయి మా అందరికీ. సో మార్చి 10 అంటే ఏప్రిల్లో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత చాలా రోజులు ఈ సినిమా అంటే ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల్ని జమినీ వాళ్ళకి 1969లో మనుషులు మారాలి ఏ విధంగా ఒక మంచి పేరు తెచ్చిపెట్టిందో, ఒక మంచి మహిళా ప్రేక్షకుల గుర్తింపు తెచ్చిపెట్టిందో మళ్ళీ అదే గుర్తింపు మనకి కలెక్టర్ జానకి సినిమా ద్వారా జమినీ వాళ్ళు ఆ గుర్తింపు పొందారేమో అని చెప్పి నాకు అనిపించింది. ఇది కలెక్టర్ జానకి సినిమాకు సంబంధించి. ఈ సినిమా గురించి నిజంగా పెద్ద ఇన్ఫర్మేషన్ దొరకలేదు, కానీ తమిళ సినిమా గురించి తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యం వేసింది. అంటే బాలచంద్ర తీసిన సినిమా చివరికి జమినీ వాళ్ళు బహుశా బాలచంద్ర గారు ఆ ఎండింగ్ వాటికి మార్చడం ఒప్పుకునేవాళ్ళు కాదేమో అని చెప్పి అనిపించింది. ఏమైనప్పటికీ ఒక మంచి సినిమాని మళ్ళీ ఒకసారి రీలీజ్ చేసి మీకు పరిచయం చేసే అవకాశం కలిగింది నాకు. ఇది కలెక్టర్ జానకి విశేషాలు. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా కామెంట్స్లో మీకు ఇంకా తెలిసిన సమాచారం ఉంటే తప్పకుండా తెలియజేస్తారు కదా. నమస్కారం.